ప్రశాంత్ కిషోర్ నిన్న బంకింపూర్ నియోజకవర్గంలో 18,600 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందితే, మరి ఇప్పుడు ఈవీఎంలు మాత్రం మంచిగా పనిచేసే వీళ్ళ కష్టంతో గెలిచారు వాళ్ళు. అదే బీజేపీ కనుక గెలిస్తే వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఓటు చోరు చేసి గెలుస్తారు. అది ప్రశాంత్ కిషోర్కైనా, కాంగ్రెస్కైనా, టీఎంసీకైనా అన్ని పార్టీలు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. రేపు పొద్దున ఉత్తరప్రదేశ్లో ఒకవేళ బీజేపీ గెలిచినా, మరి ఉప ఎన్నికల్లోనూ అలాగే ఈ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఇంత వ్యతిరేకతలో కూడా వీళ్ళు ఎలా గెలిచారు, అది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈవీఎంల గురించి చెప్పాలి. బీజేపీ మీద వ్యతిరేకత వచ్చింది, బీజేపీకి పతనం మొదలయ్యింది, నేను చాలా మంచి చేస్తానని ప్రజలు నమ్మారు అని ఇప్పుడు అంటున్నాడు. మరి ఇంతకుముందు ఎందుకు మరి ఆ విధంగా మాట్లాడలేదు? అప్పుడు బీజేపీ గెలిచినప్పుడు ఏమొచ్చేసి మరి వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చినట్లే కదా, ప్రజలు వీళ్ళని తూకొడుతున్నట్లే కదా. ఒక రాష్ట్ర ఎన్నికల్లోనే ఒక పార్టీ గెలిస్తే భరించలేకపోతున్నారు మీరు. మళ్ళీ ఏమొచ్చేసి ఈవీఎంల ట్యాంపరింగ్. ఈ ప్రతిపక్షాలు గెలిచినప్పుడల్లా ఎవడు మాట్లాడు ఈవీఎంల గురించి. ఒక కేరళలో ఈవీఎంలు ఇది లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, తెలంగాణలో లేదు, హిమాచల్ ప్రదేశ్లో ఉండదు, జార్ఖండ్లో ఉండదు. ఎందుకంటే అక్కడ ఈవీఎంలు చాలా బాగా పనిచేస్తాయి, వీళ్ళు కష్టపడి గెలిచారు. అదే వేరే రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ అయినా, హర్యానా అయినా, లేకపోతే బీహార్ అయినా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలుస్తారు. వీళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యం, అవతల వాళ్ళు గెలిస్తేనేమొచ్చేసి అప్రజాస్వామ్యం. ఇప్పుడు ఒక్కడు మాట్లాడు దీని గురించి. బీజేపీని దెప్పుపొడి చేస్తున్నారు. ఓ అయిపోయింది, ఇక పతనం మొదలైపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అంటున్నారు. కానీ ఈవీఎంల గురించి ఒక్కడు మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ బీజేపీ కనుక గెలిచింది అనుకోండి, అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు. ఒక్కొక్క కుహనా మేధావి నోట్లో ఇప్పుడు ఏముంటుందో మరి.